మాధవీలత గారు సమస్యల మీద ఇష్యూస్ మీద పోరాడుతూనే ఉన్నాయి నాన్న. ఉద్యోగాల కోసం పోరాడుతున్నా, ఎస్టీ ఇండ్ల కోసం పోరాడుతున్నా, దేవాలయాల కోసం పోరాడుతున్నా. మాధవీలత నిరవధికంగా పోరాడుతూనే ఉంటుంది. గెలుపు ఓటములు మీ పాత బస్తీ టికెట్ లాగా. గెలుపు ఓటములు మన చేతుల్లో ఎక్కడుందయా? మీరు మమ్మల్ని గెలుపబడండి. ఇంకోటి మేడం మీకు ఒకటి చెప్పాలి వ్యక్తిగతంగా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ అంతా చూసి నాకు బొట్టు పెట్టుకోబుద్ది అయింది. అంటే రెగ్యులర్ గా పెట్టుకుంటా కానీ ఈ రోజు ఎందుకు అది మిస్ అయింది. ఈ రోజు సండే. మీ భయానికి బొట్టు పెట్టుకున్నా నేను. లక్షణంగా ఉన్నావు, ఎంత బాగున్నావు. ఆ మొహం బొట్టు పెట్టుకుని లక్ష్మి ఇక్కడ వచ్చింది నీ మొహంలో. నేను అట్లనే చూసిన, ఇప్పుడు నేను బొట్టు లేకుండా చూడలే. నేను ఇప్పుడు రావడం హలో చెప్పడం బొట్టుతో చూసిన. అట్లా మేడం ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఇక మాధవీలత పని అయిపోయింది, ఏదో మళ్ళీ ఏదో అవకాశం వస్తే ఎక్కడ నిలబడితే మళ్ళీ అట్లనే ఓడిపోతుంది, పొలిటికల్ గా ఈమె కెరీర్ కొలాప్స్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? గెలుపు ఓటమి నా చేతుల్లో లేదయ్యా. ఎందుకంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే పిల్లవాడికే అరే నువ్వు ఎంత కష్టపడరా, అదృష్టం కూడా ఒకటి ఉండాలి అని అంటాం టక్కుని. మాట వస్తుంది అంటారా అన్న ఒక మాట. కానీ అప్పుడు 10th ఎగ్జామ్ రాస్తే కూడా అరే నేను ఫుల్ రాసినరా, కొంచెం అదృష్టంలో పోయిందిరా నాకు ఇది అంటాం. ఇది రాజ్యలక్ష్మి నాయన, అర్థమైందా?